ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. శ్రీదత్త శరణం మమ. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర. శ్రీదత్త శరణం మమ. 99 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, శుభోదయం. నేటి పంచాంగం. నేడు అనగా నవంబర్ 28వ తేదీ 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి త్రయోదశి. త్రయోదశి రోజు పూర్తిగా ఉంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 7:34 వరకు ఉంది. తదుపరి స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంది. చిత్తా నక్షత్రం సుదర్శన స్వామికి సంబంధించిన నక్షత్రం, స్వాతి నక్షత్రం నృసింహస్వామికి సంబంధించిన నక్షత్రం. ఇద్దరికీ అభేదం. సుదర్శన నృసింహస్వామి అంటారు. సో ఆ విష్ణుమూర్తి కరాలయంలో ఉన్న సుదర్శన చక్రమే నృసింహస్వామికి శక్తి రూపంలో ఉంటుంది అని అంటారు. అందుకని సుదర్శన నృసింహస్వామి హోమాన్ని, యాగాన్ని చేసుకోవడం అందరికీ కూడా పరిపాటి. ఈరోజు యోగం సౌభాగ్య యోగం, పగలు 3:58 వరకు. కరణం గరజి కరణం, రాత్రి 7:30 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:28 లగాయతు 2:15 వరకు. దుర్ముహూర్తం పగలు 10:13 లగాయతు 10:58 వరకు. మరలా దుర్ముహూర్తం పగలు 2:39 లగాయతు 3:23 వరకు. వర్జం పగలు 1:48 లగాయతు 3:34 వరకు. రాహుకాలం ఈ మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు త్రయోదశి పూర్తిగా ఉంది. ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ఎంత ప్రీతికరమో త్రయోదశి తిథి పరమేశ్వరుడికి అంత ప్రీతికరం అన్నమాట. అందున కార్తీక మాసంలో వచ్చే కృష్ణ త్రయోదశి కాబట్టి ఈరోజు ప్రదోషకాలంలో చేసే మీరు పరమేశ్వరుడికి సంబంధించిన ఏ పూజ చేయండి, ఏ ధ్యానం చేయండి, ఏ మంత్రం చదవండి, చాలా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ప్రతి త్రయోదశికి ప్రదోషకాలంలో పరమేశ్వరుడు కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటే ఆ తాండవాన్ని వీక్షించడానికి ముక్కోటి దేవతలు కూడా హాజరవుతారు. కనుక మీరు ఆ సమయంలో చేసే ఈశ్వరార్చన ముక్కోటి దేవతా అనుగ్రహానికి పాత్రులవుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శివాయ గురవే నమః. ఈరోజు పఠించాల్సిన మంత్రం శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. కనీసం 54 సార్లకు తగ్గకుండా మీరు ఈ మంత్రాన్ని జపించుకున్నట్లయితే అద్భుతమైన గురు అనుగ్రహం లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందగలుగుతారు. ఈరోజు శ్రాద్ధ తిథి త్రయోదశి. కార్తీక మాస కృష్ణపక్ష త్రయోదశి రోజు గతించిన పెద్దలకు త్రయోదశి రోజు శ్రాద్ధకర్మం నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా పెద్దలు కార్తీక మాస కృష్ణపక్ష త్రయోదశి రోజు గతించిన వారుంటే వారికి ఈరోజు మీరు శ్రాద్ధకర్మం నిర్వర్తించడం ద్వారా పితృదేవతానుగ్రహాన్ని పొందగలుగుతారు. తద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శుభం, జయం, లాభం.